బాబు ఏదో కంపెనీకి పదా. శైలు ఏమైంది శైలు? ఉదయం అయింది. ఈ అలారం సరిగ్గా పని చేయట్లేదు, కొత్త తీసుకురా. బానే ఉందిగా. అదేంటి నిన్నేగా కొన్నది, పని చేయకపోవడం ఏంటి? అలారం అంటే ఒక్కసారి కొట్టాలి. నేను ఎన్నిసార్లు ఆఫ్ చేసినా మోగుతూనే ఉంది. ఎంత డిస్టర్బెన్స్ నాకు. నీకా నీ నిద్రకా? రెండిటికి. అలాగే రే, ఆఫ్ చేసిన మోగడం ఏంట్రా? ఏమి లేదండి, మన మేడం గారు ఒక్క రింగ్ వెళ్ళే రకం కాదు కదా, అందుకే ఓ 4-5 రింగులు మోగేలా నేనే సెట్ చేసా. బాలు, ముందు వీణ్ణి మార్చే, అలారాన్ని కాదు. అమ్మ తల్లు, నా మీద పడిందా నీ దృష్టి? శైలు లేట్ అవుతుంది, రెడీ అవుదాం పద. ఏంటలో చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి లంచ్ బాక్స్ రెడీ చేయపో. చేస్తామమ్మా చేస్తాం, ఎందుకు చేయము? శైలు లేట్ అవుతుందిరా, రెడీ అవు. బాలు, అద్దం ఇవ్వు. ఇప్పుడు దువ్వు. మొదలో తుదలో ప్రతి ఘడియల్లో అదుపేరాదే అదుపేలేదే. బాలు, దువ్వు. టొడో టొటోయ్. నా బంగారు తల్లి. బాలు సార్, అన్ని పనులు ఫాస్ట్ గా అయిపోతాయి కానీ ఒక్క ఈ జడను చూసారా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది సార్. నా మాట విని తిరుపతికి వెళ్ళి వచ్చేద్దాం సార్. తిరుపతికి ఎందుకు? కసా 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 కసా. అంటే నాకు గుండె కొట్టేస్తావా? అంతేగా. చూడు బాలు. రే, నువ్వు నోరు మూసుకోరా. ఆడపిల్లకి జడే అందం. ఆడపిల్ల? ఆడపిల్ల ఎవరబ్బా? ఏంటి ఎలా చూస్తున్నావు? ఆడపిల్ల ఎవరా అని. బాలు, హీస్ ఇన్సల్టింగ్ మీ. ఇలా రా. ఏంటి? అటు తిరుగు. తిరిగాను. ఒంగో. వంగాను ఏంటంట? కొట్టాను ఏంటంట? ఏమైంది? ఏమవుతుందో అని భయంగా ఉంది. అదే దేనికి? అసలే మీ అన్నయ్య ఫైర్ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్. నాకైతే చూస్తేనే చెమట్లు పట్టేస్తాయి. ఇప్పుడు నువ్వు చెప్ప పెట్టకుండా నాతో పాటు హైదరాబాద్లోనే ఉంటున్నావని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఎందుకే కంగారు పడతావు? ఎలా తెలుస్తుంది? నువ్వు నా నైబర్వి కాదు, నెలకోసారి వచ్చిపోయే చుట్టానివి కాదు, స్కూల్లో ఫ్రెండ్వి కాదు, కాలేజ్లో శత్రువి కాదు, ఫేస్బుక్లో దొరికిన మ్యూచువల్ ఫ్రెండ్వి. ఎలా కనిపెడతాడు? ఏమోనే, అసలే గోడకి చెవులు డోర్లకి కాళ్ళు ఉంటాయంటారు. అనవసరమైన టెన్షన్స్ అన్ని వదిలేసి ముందు పోయిన నా B² ని ఎలా వెతకాలో చెప్పు. B² ఎస్, B² అంటే బాలు బేబీ. బ్యాడ్ బాయ్ కూడా వస్తుందేమో. కౌంటర్ లాపి ముందు తన గురించి ఎలా తెలుసుకోవాలో చెప్పు. ఆ బాలు పక్కన తోకొకడు ఉంటాడు కదా, వాడు చెప్పినట్టు గుర్తు. వాళ్ళు ఏదో యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నారంట. ఏ యాడ్ ఏజెన్సీనే? పేరేంటి? ఏమో నాకేం తెలుసు.
ఏదో ఒకటి చేయవే, నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. కంగారు పడుకు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఈ దేశంలో సొంత బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నారేమో కానీ ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు లేరు. దాంట్లో సెర్చ్ చేస్తాను. హా, ఇది బాలుగారిది, ఇది పిల్ల రాక్షసిది, ఇది శైలు గారిది. రండి 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 రండి, దా కూర్చో. ఏ పని చక్కగా చేయకపోయినా వంట మాత్రం బాగా చేస్తావు. అందుకే కదా శైలు వీడిని ఆల్ ఇన్ వన్ చేశాను. చాలు చాలులే, కబుర్లు తర్వాత చెప్పుకుందాం. చల్లరిపోతే ముందు తినండి. ఏమైంది శైలు? నచ్చలేదు. ఏంటి టిఫినా? కాదు, ఇలా తినడం. ఏంటి శైలు? ఈరోజు నేను అమ్మతో తింటాను. అమ్మతో కలిసి తినాలనుంది. ఆ, దొరికింది. బాలు ఈజీ క్రియేషన్సా? ఏ ఈ ఈజీ క్రియేషన్స్ ఎక్కడుంది? నా నెత్తి మీద ఉందే, నాకెలా తెలుస్తుంది? ఈ పేరెక్కడో విన్నట్టుంది. ఎక్కడ 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 చెప్పు, త్వరగా త్వరగా చెప్పు. తినేవే, నన్ను తినే. కాస్త ఆలోచించేంత వరకు కొంచెం గ్యాప్ ఇవ్వు. హలో అమ్మా. చెప్పవే. ప్రేమ్ మావయ్య ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసేవాడు? ఈజీ క్రియేషన్స్ యాడ్ ఏజెన్సీలో ఎక్స్ ఈఓనే. ఈజీ క్రియేషన్సా? త్రిబులీ కాదే, సింగిలీ, ఓన్లీ ఈజీ క్రియేషన్స్. అయినా ఎందుకు అడుగుతున్నావు? నా కర్మకాలి. ఊరికే గుర్తొచ్చి అడిగాను. ఉంటాను. అంతేనా? గత ఫేషాలు ఇస్తే కాళ్ళు ఎరగొడతాం. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడు పాపి, చెప్పవే. నా చావు మీ అన్నయ్య చేతిలో మిస్ అయ్యి మా అమ్మ చేతిలోకి వచ్చింది. ముందు ఏడు పాపు, విషయం చెప్పు. మా మావయ్య ఈజీ క్రియేషన్స్ కి ఎక్స్ సీఈఓని. నువ్వు ఆ బాలు వెంట పడ్డావనుకో, ఆ విషయం మా మావయ్య వరకు వెళ్ళిందనుకో, మా మావయ్య మా అమ్మతో చెప్పాడనుకో, ఆ తర్వాత ఏమైనా అనుకోవడానికి నేనుండనే. మా అమ్మ సంగతి నీకు తెలీదు. ఇక్కడి నుంచి ఎక్కడికి లింక్ చేస్తున్నావు? లైన్ వేసేది నేను, నీకు ప్రాబ్లం ఎందుకు అవుతుంది? ఎన్ని సినిమాల్లో చూడలేదు, ప్రేమించే వాళ్ళకన్నా ముందు పక్కనున్న ఫ్రెండ్సే ఇరుక్కుంటారు. అదేం జరగదులేవే. నా ప్రేమ ట్రూ కాబట్టే నేను నా బాలు బేబీకి దగ్గరవ్వడానికి ఈజీ రూట్ దొరికింది. అదేలాగే
అదే ఆలోచిద్దాం. కమాన్ చించు చించు. అదేనే ఆలోచించు. సార్ పాపను మన స్కూల్లో డ్రాప్ చేస్తున్నాం సార్, అత్తగారింట్లో కాదు సార్. హలో మేడం గారు, స్కూల్కి వెళ్ళండి. నాకు తెలుసు. మరి వెళ్ళవే ఇంకా స్కూల్కి? డైలీ హోంవర్క్ చేయాలని భయం వేస్తుందా? భయమా? ఈ శైలుకా అంత సీన్ లేదు. అమ్మ పొద్దు ఇంకా ఎక్కడ ఎక్కడ? భయమా అన్నావు? బొద్దింకా అన్నావు? రై ఎన్నిసార్లు చెప్పాలరా నీకు శైలు నేర్పించొద్దని? ఏంటి నేను ఏడిపిస్తున్నానా? బొద్దింకకు భయపడినట్టు యాక్ట్ చేసి స్కూల్ ఎక్కడొచ్చిన ప్లానింగ్ సార్. నా శైలు బంగారం అలా చేయలేరా. కరెక్ట్ బాలు. పిల్లికి పిజ్జా వాల్యూ ఏం తెలుసు? ఏంటి నేను మీ అవునా? బాయ్ బాలు. బాయ్. శైలు మర్చిపోయావా? బాలు అండ్ శైలు One for one. ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటా, ఎక్కడికి వెళ్ళకు. సరే బాలు. సరే బాయ్. లంచ్ బాక్స్ మొత్తం తినేయాలి నానా? ఒక ముద్దు పెట్టు. బాయ్ బాయ్. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నాను. బొత్తిగా క్లాసెస్ అన్నీ వింటున్నా. లంచ్ బాక్స్ మొత్తం తింటాను. అస్సలు అల్లరి చేయను. కొంచెం అల్లరి చేస్తాను. నేను నీ గుడ్ గర్ల్ కదమ్మా. అమ్మా ఉంటాను. బాయ్. శైలు పద క్లాస్కి వెళ్దాం. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావే? కనెక్ట్ అయ్యే ఐడియా దొరికే వరకు ఆలోచిస్తా. బా చిచిచి, కనెక్టా? ఏంటి ఆ వర్డ్స్? ఓసే ఎప్పుడు డబుల్ మీనింగ్సేనా? కనెక్ట్ అంటే కాంటాక్ట్, ఐ మీన్ పరిచయం అనే అర్థం. పరిచయం దేనికి? ఆల్రెడీ నువ్వు తెలుసు కదా. తెలుసు, చూడగానే చిరాకు పడేంతగా తెలుసు. ఆ బాలుకి మన మీద పీకల దాకా కోపం ఉంది. చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. అయితే ఒక పని చేద్దామే, మనం గతం మర్చిపోయిన వాళ్ళలాగా వెళ్ళి కొత్త పరిచయం చేసుకుందాం. మనం మర్చిపోతే ఏంటే, అతనికి గుర్తుంటుంది కదా. అయితే
పాత సినిమాల్లో చూపించినట్టు ఏ కర్రతోనో బాలు తల మీద కొడతాం, దెబ్బకి గతం మర్చిపోతాడు. ఏయ్ ఏయ్, 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 మతుండే మాట్లాడుతున్నావా? మతిపోయి మాట్లాడుతున్నావా? ప్లాన్ చెప్పమంటే నా బాలు ప్రాణాలకి ఎసురు పెడతావా? సారీ 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 సారీ. అయినా మనకి ప్లాన్స్ ఎందుకే? ఆ బాలు కూతురికి నువ్వంటే బాగా ఇష్టం కదా, తన ద్వారా వెళ్ళు. ఉపయోగం లేదే. నా విషయంలో శైలు చెప్పినా వినిపించుకోడు. అయితే ఒక పని చేద్దాం. ఏంటది? ఒక ప్లేట్ బిర్యానీ తిని ఆలోచిద్దాం. నిన్ను సార్ నాదో చిన్న డౌట్. ఏంటది? ఇంత పెద్ద ఆఫీస్ కట్టించారు కదా, నాకు చైర్ వేయించచ్చు కదా. వచ్చి నా చైర్లో కూర్చోరా. వద్దులేండి సార్, బాగోదు. కూర్చోండి సార్. గుడ్ మార్నింగ్ బాలు. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్లీ ఎర్లీగా రావాల్సింది, ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది. మన గవర్నమెంట్ ఆఫీసా త్వరగా రావడానికి? అంటే నా ఉద్దేశం మీ కంపెనీ కదా, మీ ఇష్టమని నా అభిప్రాయం. బాలు, హౌ వాస్ ద వెకేషన్ ట్రిప్? ఎలా జరిగింది? ఏం వెకేషన్ లే మేడం, అంత చల్లో కూడా చెమటలు పట్టాయి. ఎందుకు? ఏమైంది బాలు? అలాంటిదేం లేదు మేడం, మా వన్నీ కుక్కలు తరమేలేండి. అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట. అయినా శైలు నీ పక్కనుంటే అది నరకమైనా నీకు హాయిగానే ఉంటుందిగా. నిజమే మేడం, తను నాకు కలిగిన అదృష్టం, తనే నా సర్వస్వం. యా, శైలు చాలా లక్కీ. తనని కలిసి చాలా రోజులవుతుంది. ఇన్ఫాక్ట్ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. శైలితో వేగడం చాలా కష్టం మేడం. వాట్? అంటే చిన్న పిల్లలతో కష్టమని నా ఉద్దేశం. షీఈస్ వెరీ నాటీ. పిల్లలు అలాగే ఉండాలి. అది పిల్ల కాదు మేడం, పిడుగు మేడం. ఓకే బాలు, గణేష్ ని నీ క్యాబిన్ కి పంపిస్తాను. మన కొత్త యాడ్ డీటెయిల్స్ అన్ని తను చెప్తాడు. ఓకే మేడం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో గణేష్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. హౌ ఈజ్ యువర్ ట్రిప్ సార్? ఇట్ వాస్ గుడ్ గణేష్. మేడం మీకు ఈ ఫైల్స్ ఇమ్మన్నారు. మీరు లీవ్లో ఉన్నప్పుడు పెండింగ్ ఫైల్స్ సార్ ఇవి. అండ్ కొత్తగా వచ్చిన యాడ్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి సార్. ఓకే, నేను చెక్ చేస్తాను. ఓకే సార్. సార్ మీ పనులను నేను చూసుకున్నా కదా, మళ్ళీ మేనేజర్ అవసరం మనకి? ఎక్స్క్యూజ్ మీ గణేష్, ఎస్ సార్. నువ్వు ఎంబీఏ చేసావు కదా? ఎస్ సార్, మణిపాల్ యూనివర్సిటీ. గుడ్. జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. యూ క్యారీ ఆన్. ఓకే సార్. తమరేం చదివారు సార్? బిఏ ఫ్రమ్ తుర్రుపాలెం. అర్థమైందా? ఇంకేమన్నా చెప్పాలా? అర్థమైంది సార్. నా బిఏ కన్నా అతనికో ఎం ఎక్కువ, అంతేగా? డిస్టెన్స్ లో ఫీజు కడతా, ఎంబీఏ పట్టా కొడతా, ఇదే ఆఫీస్ లో జాబ్ కొడతా. ముందెళ్ళి బెల్లు కొట్టి కాఫీ పట్టా. ఓకే. రేపన్నా ఒకసారి వెళ్ళి కాలేజ్లో మొహం చూపించి రావాలి. ఇంకో 2 రోజులు ఆగితే నన్ను అందరూ న్యూ అడ్మిషన్ అనుకుంటారు. అవునే, నీ ఊరి పేరు తప్ప నీ డీటెయిల్స్ ఏమీ నాకు చెప్పలేదు. ఎందుకు? మన తెలుగు సినిమాల్లో చూపించినట్టు ఏదైనా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఏంటి? అవునే, మా నాన్న ఇంద్రసేనారెడ్డి, మా మావయ్య సమరసింహారెడ్డి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది. నీ కాకపోతే ఏంటే, నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. సరే గాని ఏం చదువుతున్నావు? ప్రస్తుతం కుడితిలో పడిన ఎలక అనే నావెల్ చదువుతున్నా. కాలేజ్ గురించి అడుగుతున్నానే. ఎంబీఏ మీడియం మేనేజ్మెంట్ చేస్తున్నా. అబ్బో, చూడ్డానికి తింగర్దాన్లో ఉంటావు కానీ పెద్ద చదివే చదువుతున్నావు. సర్లే గాని బాగా ఆకలిస్తుంది. అన్నం తిన్నాక ఓ గ్లాస్ బాలివ్వు. ఏంటి అంత షాక్ అవుతున్నావేంటే? నేను అడిగింది పాలే కదా. మేడం గారు, మీరు పాలు అనలేదు. ఆ బాలు జపం చేసి 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 పాలను కూడా బాలు అంటున్నారు. రాను రాను నీకు పిచ్చి ఎక్కువ అవుతుంది. ఇంకొన్ని రోజులు నీతో తిరిగాననుకో, నా కాలేజ్ రూట్ కూడా మర్చిపోయేలా ఉన్నాను. ఏదో ఫ్లోలో అన్నాను లేవే, వదిలే. సర్లే,
భోంచేద్దాం పద. ఏంటి అంత సిన్సియర్గా రాస్తున్నావు? హోంవర్కా? కాదు, క్లాస్ లో ఇచ్చిన వర్క్. ఇదే కాస్త తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకో, ఎవరొద్దన్నారు? అయినా రాత్రిపూట వర్క్ లేకుండా నాలా జాలీగా తిరగాలన్నా అదృష్టం ఉండాలి పాప. అలాగా? బాలు, ఏంటి శైలు? వీడు ఖాళీగా ఉన్నాడంట, కాస్త చూడు. రైట్. ఏంటి సార్? ఈ ఫైల్స్ అన్ని చెక్ చేశాను, కొన్నిట్లో కరెక్షన్స్ ఉన్నాయి, వాటి మీద మార్క్ చేశాను. ఈ నైట్ అంతా కూర్చొని రీరైట్ చేయి. నువ్వు నిజంగానే లక్కీ ఫెల్లో. అయినా రాత్రిపూట వర్క్ ఏంటి సార్? ఉదయం ఆఫీస్లో చేస్తా కదా. ఉద్యోగం అంటే మనకు అన్నం పెట్టే అమ్మరా. అలాంటి అమ్మని నెగ్లెక్ట్ చేస్తే ఫుడ్ ఉండదు. ఏంటో నా జీవితం, మీ దగ్గర వర్క్ చేస్తే హాయిగా ఉంటుంది అనుకున్నా, కనీసం స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఛీ! శైలు, త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకో, నేను వెళ్ళి డిన్నర్ రెడీ చేస్తా. అయిపోవచ్చింది బాలు. సరే. బాలు, ఏంటి శైలు? బాలు, కాస్త నీ ఫోన్ ఇవ్వవా? ఫోనా? దేనికి? బోర్ కొడుతుంది, గేమ్ ఆడుకుంటాను. నా శైలికి బోర్ కొడుతుందా? సరే, ఇదిగో ఆడుకో. బాలు, ఇలా రా. మా మంచి బాలు. మీరు కౌన్ హై టెల్ టెల్. అబ్బా, అదేం భాషరా? బుర్కా చూస్తే అర్థం కావట్లేదు సార్. అమ్మాయి ముస్లిం లాగుంది, హిందీలో మాట్లాడితేనే అర్థమవుతుంది. హిందీలో కదా మాట్లాడాల్సింది, చైనీస్ లో ఎందుకు మాట్లాడుతున్నావు? పెద్దలు మాట్లాడేటప్పుడు పిల్లలు మాట్లాడకూడదు. అయితే నువ్వు లోపలికి వెళ్ళరా. సార్, మీరు ఇలా సపోర్ట్ చేయబట్టే సార్ ఆ పిల్ల నా మాట అస్సలు వినట్లేదు.